ఏదెన్ అన్న మాటకు అర్థం తెలుసా? ఏదెన్ అన్న మాటకు రమ్యమైనదని అర్థం. దేవాదేవుడు ఆదామవ్వల్ని కలుగు చేసిన తర్వాత వారిద్దరిని ఏదెను వనములో వారిని ఉంచినట్లుగా మనం చూస్తుంటాం. ఈరోజున మనోహరమైనది, రమ్యమైనది అనే మాటలు మనం చూస్తున్నాం. ఏదెన్ అన్న మాటకు రమ్యమైనదని అర్థమైతే ఏవి రమ్యమైనవి అని ఆలోచన చేస్తే 11:7 వెలుగు మనోహరమైంది అన్నాడు. నిజమే, ఎవరైతే వెలుగును ప్రేమిస్తారో వారు మనోహరమైన స్థానాల్లో వారు ఉంటారు. ఈరోజున దేవుడు వెలుగైనటువంటి వాడు, దేవుడు అనేటువంటి వాడు ప్రకాశించేవాడని అర్థం. అంటే వెలుగును ఎవరైతే ప్రేమిస్తారో వారు మనోహరమైన స్థలాల్లో ఉంటారో, అంటే యేసుప్రభువు ఈ లోకానికి వచ్చి నేను లోకానికి వెలుగును అన్నాడు. యేసయ్యను ఎవరైతే ప్రేమిస్తారో, ఆయనకు అడుగుజాడలు ఎవరైతే నడుస్తారో, ఆయన బాధల ప్రకారం ఎవరైతే నడుస్తారో మనోహరమైన స్థలములు అంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో వారు నివసిస్తారు. అర్థమైంది కదా? ఏదైనా అన్న మాటకు రమ్యమైనది. రమ్యమైనది ఏంటంటే వెలుగు. వెలుగు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు, యేసు ప్రభువును ప్రేమించేటువంటి వారు, వారు మనోహరమైన స్థలాల్లో వారికి పాలు ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం నచ్చితే కనుక ఇప్పుడే ఈ పేజ్ని మీరు లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అనేకమైన షార్ట్ వీడియోస్ మీకు అందిస్తాం. గాడ్ బ్లెస్ యూ.